ఏపీ తెలంగాణ రాష్ట్రాలను వణికిస్తోంది స్వైన్ ఫ్లూ. రెండు రాష్ట్రాల్లోనూ వ్యాధి లక్షణాలతో రోగులు అధిక సంఖ్యలో ఆసుపత్రి పాలవుతున్నారు. వేడి వాతావరణంలోనూ H1N1 వైరస్ బ్యాక్టీరియా వేగంగా విస్తరిస్తుండటంతో మరణ మృదంగం మోగుతోంది. విశాఖలో 24, శ్రీకాకుళంలో 3, విజయనగరంలో 2 కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలో నెల రోజుల వ్యవధిలోనే ఫ్లూ లక్షణాలతో 8 మంది చనిపోయారు. అటు తూర్పు గోదావరి జిల్లాలోనూ వ్యాధి విజృంభిస్తోంది. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి ఫ్లూ లక్షణాలతో 5 చేరగా అందులో ఒకరికి వ్యాధి నిర్ధారణ అయింది. తెలంగాణలోనూ స్వైన్ ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూ వ్యాధి లక్షణాలతో 11 మంది చిన్నారులు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. తాజాగా ఆసుపత్రిలో జగిత్యాలకు చెందిన 5 నెలల చిన్నారి స్వైన్ ఫ్లూతో చనిపోయింది. మండు వేసవిలో కూడా స్వైన్ ఫ్లూ ప్రతాపం చూపుతుండటంతో ప్రజలు వణికిపోతున్నారు. వ్యాధి విస్తరించకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కన్నా 5 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తరాది నుంచి వడగాల్పులు వీస్తుండటంతో ఏపీ, తెలంగాణలు నిప్పుల కొలిమిని తలమిస్తున్నాయి. కడప, కర్నూలు, అనంతపురం, నంద్యాలలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తిరుపతి 41, నందిగామ, నెల్లూరు, విజయవాడ, ఆరోగ్యవరం, రాజమహేంద్రవరంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. కావలి, తునిలో 39 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటు తెలంగాణలో భానుడు చెలరేగిపోతున్నాడు. రామగుండంలో అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్లో 41, హైదరాబాద్, హన్మకొండలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మంత్రిగా తొలిసారి శ్రీకాకుళం జిల్లాకు వెళ్లిన కిమిడి కళా వెంకట్రావుకు ఘన స్వాగతం లభించింది. విశాఖ నుంచి రోడ్డు మార్గంలో శ్రీకాకుళం వెళ్లిన కళా వెంకట్రావుకు పైడి భీమవరంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ర్యాలీగా రణస్థలం చేరుకుని రామతీర్థం జంక్షన్లో దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బహిరంగ సభలో పాల్గొన్న కళా వెంకట్రావు ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. నదుల అనుసంధానంతో తాగు, సాగునీటి అవసరాలు తీరుతాయన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షురాలు గౌతు శిరీష, పలాస ఎమ్మెల్యే గౌతు శివాజీ సభకు హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా సొంత జిల్లాకు వెళ్లిన ఆదినారాయణ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. జమ్మలమడుగులో భారీ ర్యాలీ నిర్వహించారు టీడీపీ నేతలు, కార్యకర్తలు. తర్వాత నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన చర్చా వేదికను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాను చేపట్టిన కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు మంత్రి. తనకు అభివృద్ధి ముఖ్యమని, అధికారం కాదని చెప్పారు ఆదినారాయణ రెడ్డి. అభివృద్ధికి జగన్ అడ్డుపుల్లగా మారారని విమర్శించారు. చెప్పని అలవిగా అంత కష్టం చేయడం జరిగింది. కేవలం అదే కష్టం మీద జిల్లాను నెట్టుకుని రాగలుగుతారని మంత్రి ఈటెల రాజేందర్ జగిత్యాల జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కోరుట్ల మండలం ఐలాపూర్, పైడిమడుగు గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ పథకం కింద మంజూరైన 50 ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 1,45,00,000 రూపాయలతో చేపట్టిన మిషన్ భగీరథ పనుల్ని ప్రారంభించారు. రాజలెంకీటి పడాల పూర్ణిమ గారు, జడ్పీటీసీ భూమి మాధవిరెడ్డి గారు, సర్పంచ్ డాక్టర్ రాజిరెడ్డి గారు, అలాగే ఏఎంసీ చైర్మన్ నిజామాబాద్ జిల్లాలో చేతికి అంది వస్తున్న పంట ఎండిపోయింది. ఆరుగాలం కష్టించిన పంటను సాగునీరు లేక కోల్పోయాడు అన్నదాత. జిల్లాలో దాదాపు 8,000 ఎకరాల్లో వరి, 1000కి పైగా ఎకరాల్లో మొక్కజొన్న ఎండిపోయినట్టు వ్యవసాయ అధికారులే చెబుతున్నారు. వర్ణి, కోటగిరి, బోధన్, రెంజల్, నవీపేట, డిచ్పల్లి, మాకులూర్, నందిపేట్, దర్పల్లి, బీంగల్,
సిరికొండ, నిజామాబాద్ రూరల్ మండలాల్లో ఎక్కువగా వరి పంట ఎండిపోయింది. జొన్న, శనగ, ఎర్రజొన్న, గోధుమ, ఉల్లి, మిర్చి, నువ్వులు, పొగాకు ఇతరత్రా పంటలపై సాగునీటి ఎద్దడి తీవ్ర ప్రభావం చూపించింది. నిజాంసాగర్, అలీసాగర్, గుట్పా, రామడుగు, ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుల కింద సాగవుతున్న పంటల పరిస్థితి అలాగే ఉంది. అనంతపురం జిల్లా హిందూపురంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. పట్టణంలోని పళనీనగర్, ఇందిరానగర్లో స్థిరపడ్డ తమిళులు ఏటా మాదిరే ఈ ఏడు కూడా రథోత్సవం నిర్వహించారు. సుబ్రహ్మణ్య స్వామికి మొక్కులు తీర్చుకున్నారు. రథాలు లాగుతూ భక్తి చాటుకున్నారు. శరీరానికి ఇనుప కుక్కాలు, నోటికి ఇనుప చువ్వలు గుచ్చుకుని ఒళ్లు గగురు పొడిచేలా విన్యాసాలు చేశారు కొంతమంది భక్తులు. మహబూబ్ నగర్ లో ఇద్దరు తాగుబోతులు వీరంగం సృష్టించారు. డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్ మీద దాడికి పాల్పడ్డారు. హెడ్ పోస్టాఫీస్ ఎదురుగా ట్రాఫిక్ ఎస్ఐ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా మద్యం మత్తులో ఉన్న ఇద్దరిని ఓ కానిస్టేబుల్ ఆపారు. దీంతో వారిద్దరూ రెచ్చిపోయారు. ఎస్ఐ వారించేసరికి మరింతగా రెచ్చిపోయిన తాగుబోతులు బూతులు తిడుతూ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనతో అక్కడ ఉన్నవారంతా అవాక్కయ్యారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన వారిపైన దాడి చేశారు. దీంతో స్థానికులంతా కలిసి ఆ ఇద్దరు తాగుబోతుల్ని చితకబాది పోలీసులకు అప్పగించారు. దాడిలో గాయపడ్డ ట్రాఫిక్ ఎస్ఐకు ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. హైదరాబాద్ గీతం వర్సిటీలో విద్యార్థి సుహాస్ ఆత్మహత్య కలకలం రేపింది. క్యాంపస్ హాస్టల్లో ఉండే సుహాస్ 4 రోజుల క్రితం ఓ రూమ్లో ఎవరూ లేని సమయంలో సెల్ ఫోన్ తీసి బ్యాగులో పెట్టుకుని వెళ్లిపోయాడు. సీసీ ఫుటేజ్ పరిశీలించిన వార్డెన్ సుహాస్ ను గుర్తించి సెల్ ఫోన్ ఎక్కడ తీశావో అక్కడ పెట్టేయమంటే అలానే చేశాడు. అయితే మిగతా విద్యార్థులు దొంగగా ముద్ర వేయడంతో తీవ్ర మనస్తాపం చెంది గదిలోనే ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే తోటి విద్యార్థులు ఆసుపత్రికి తరలించారు. కానీ 3 రోజులుగా చికిత్స పొందుతూ మృతి చెందడంతో గీతం వర్సిటీలో విషాదం నెలకొంది. పాత నోట్లు మార్పిడి చేస్తున్న ముఠాలను అదుపులోకి తీసుకున్నారు విశాఖ పోలీసులు. నిందితుల నుంచి 1,48,00,000 విలువైన పాత కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. 2 గ్రూపులు పాత నోట్లను మార్పిడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయనే పక్కా సమాచారంతో దాడులు చేశారు విశాఖ పోలీసులు. కాలం చెల్లిన నోట్లను ఎలా మారుస్తున్నారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పాత నోట్లకు కాలం చెల్లిందని, ఎవరైనా మార్పిడి చేసేందుకు ప్రయత్నిస్తే చర్యలు తప్పబోవని హెచ్చరించారు.